కొందరు మన పక్కనే ఉన్నవాళ్ళు మనకే తెలియకుండా మన పేరు మీద మన ఆధార్ కార్డుతో సిమ్ వాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చేస్తే దానికి బాధ్యులెవరు? పూర్తిగా మనమే బాధ్యత వహించాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎన్ని సిమ్ కార్డులు వాడుతున్నారు? మీరు ఉపయోగించే ప్రతి ఒక్క సిమ్ కార్డు కూడా మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందా? లేదా మీకు తెలియకుండా మీ పేరు మీద ఎవరైనా సిమ్ కార్డు వాడుతున్నారా? కంపల్సరీగా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉంది. ఇది మన బాధ్యత కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆధార్ కార్డుకి ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయి, ఒకవేళ తెలియని నెంబర్ ఏదైనా లింక్ అయి ఉంటే దాన్ని ఎలా బ్లాక్ చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి TAFCOP అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు కింద క్యాప్చా కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేసి వ్యాలిడ్ క్యాప్చా మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఓటీపీ ఒకటి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇంకో పేజ్. సో ఇక్కడ కనపడుతున్న మొబైల్ నెంబర్లన్నీ కూడా మన ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న నెంబర్లు. ఒకవేళ ఇక్కడ మీకు తెలియని నెంబర్ ఏదైనా ఇక్కడ లింక్ అయి ఉంటే వెంటనే ఇక్కడ సెలెక్ట్ చేసి నాట్ మై నెంబర్ మీద సెలెక్ట్ చేసి రిపోర్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఓకే బటన్ మీద ప్రెస్ చేస్తే మన రిక్వెస్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా వాళ్ళు వెరిఫై చేసి ఆ నెంబర్స్ డీయాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.